హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ డైలీ వ్లాగ్స్. ఏమైందంటే ఇవరాగా మాది మక్కలేసి ఉంటే ఆ మామ వాళ్ళ బైక్ ఉండే ఇక ఆడ మొలకంది అని పోయినా అయిపోయింది. ఆ తాతకు లాస్ట్ తట్టించి ఇక మన బైక్ అడుగుతున్నాం. చూడు రివర్ రకం మొలకంది ఇచ్చింది. అది ఇది కథ నిన్న ఏలే ఇక చిన్నగా వచ్చింది. ఇప్పుడు నిన్నటికి ఆడికి ఎంత పెరిగింది చూసినావు మరి. పెరుగుతుంది అట్లా పెరుగుతుంది అన్నట్టు. ఇది లేకపోతే ఇది నిన్న వాంట కదా, ఆ వాంటలాగా అప్పకపో. అందుకని ఇది ఇలా మంచిగా ఉంటుంది. పారా మనకు ఇద్దరికి ఒక్క బెడ్ వచ్చేటట్టుగా అంతే. మనం ఇద్దరు ఒక్కొక్క బెడ్ కలుపుతాం చూడు. ఈ పీకేటప్పుడు ఇద్దరికి ఒకటే బెడ్ వస్తుంది. ఇంత తట్టలు పోతావా? చూడు దోస్తులు, మైమా మందు వస్తుండు. ఇది మైమా వాళ్ళదే గుడ్డం. ఇడ చల్తావా నువ్వే? చల్లు చూడు గిట్టుంటే ఈ చలివేటంగా కూడా పొద్దుగా రైతుల కష్టాలు. అప్పుడే చల్లితే అయిపో. అది పోయక ముందుకా మళ్ళీ తొక్కుడు పడుతుంది కావచ్చుకా. ఆ ఒడ్డుకి ఒడ్డుకి పోతే అయిపోతాయి. ఇక ఒడ్డుకి ఎట్లా చల్లడుగా. ఇట్టుంటుంది రైతుల కష్టాలు. పొద్దుగా లేచి మొలకిప్పుడు మొలక తల్లుడు, మళ్ళీ నాటు కోసం బలం కోసమా జల్లి ఎనుకోని. ఇక ఆ తట్టి తెత్తా. ఇప్పుడు ఈ చేయరేవు ఇటున్నదని అట్లా చూడరు దోశలు మొలకెత్తుకత్తా. ఈ తట్టలో మళ్ళీ మొలకెత్తుకు రావాలి. ఇక అయితే మామ దగ్గరకు వచ్చిన, మాకు ఇప్పుడు మక్కలు పెట్టేది ఉండే, ఇక రమ్మని వచ్చిన అన్నట్టు. అత్త అన్నాడు. ఇక ఈడ ఇట్లా పని చేతి అయిపోతే తీసుకోవచ్చు అని వచ్చిన. చూడరు ఇక తట్ట. ఇవాటి నుంచి అది వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేస్తా. వీడియోలు కావాలంటే కామెంట్ చేయర్రి. ఇట్లుంటుంది మొలక, అక్కడ ఉంటుంది మొలక. అది ఇప్పితే ఇట్లా అవుతుంది. మన వాళ్ళకి ఏమైనా చెప్పే తాత, చలికాలం ఎట్లా అల్లుకోవాలి, ఎట్లా వేయాలనో నాటు గురించి. నాటు గురించి మనం మంచిగా ఇప్పుడు కొత్త కొత్త పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు పాపం, ఎట్లా వేసుకొని తెలియదు వాళ్ళకు. నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకోకపోతే వస్తా అదే, ఏదైనా నేర్చుకోకపోతే వస్తా అదే. అంటే అట్టుగానే అది కాదు కానీ ఎంత కష్టం ఉంటుందో తెలియదు వాళ్ళకు. నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఈ సల్లుడు కాడ దేనికాడ కానీ ఇప్పుడు ఏంటిది అన్నీ కామన్గా బత్తాలలో పోతున్నాం కదా. అదే ఆ బత్తాలలో పోసిన దానికన్నా ఇది మనకు మంచి హై లెవెల్ ఉంటుంది. కింద పోసుకునేది, కింద పోసేది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ మనం చలి దాకది కావచ్చు. దానికి చలి పెడితే సరిగా రాదన్నట్టు. చలి పెట్టకపోతే మంచి వస్తుంది. ఇప్పుడు అది చూసారు కదండి, ఇది ఎట్లా వచ్చింది. అదే మంచిగా ఉంది మొలక. ఇది ఇట్లా రావాలి. చూడరు ఫ్రెండ్స్, కింద కూడా అంతా ఆగమా చల్లుకోవద్దు, అట్లా బెడ్ల లాగా చల్లుకోవాలి. చూడరు తాత ఎట్లా చల్లుతాడో. ఇంకో అటొక్క లైన్లో వచ్చిండు, ఇటొక్క లైన్లో వచ్చిండు. ఇది ఒక బెడ్ లాగా పోతుంది అన్నట్టు. ఇద్దరు వీకనీకి ఇద్దరికి వస్తుంది. ఇప్పుడు ఒత్తుగా చల్లుకోవాలి, ఎందుకంటే చలికాలం కదా.
చచ్చిపోకుండా ఉంటుంది, మంచిగా వస్తుంది. ఒత్తుగా అయితే గాలి కాకుండా దాన్ని చలి ఒక కర్ర వస్తాయని ఇప్పుడు ఏం కాదు. ఏం కాదు. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా. ఇక మనకు ఐటీ ఉందట, మనం అప్పుడు చల్లుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ వారి కోతలు మళ్ళీ ఎండాకాలంలో వస్తాయా? ఇది ఎండాకాలం ఉంది మనకి. ఏది మొలకి ఇప్పుడు చూపెడతా చూడు దోస్తులు. మైమా మొలకిప్తుండు. ఇట్లా మొలకిట్టుంటుంది ఇట్లా, ఎందుకంటే చలి పెట్టకుండా ఇట్లా అలుక్కుంటారు చెప్పేమో. అయ్యో గడ్డితోని ఎంటు కట్టాలి. ఇట్లా గడ్డితో ఎంటు కట్టి ఒక కవర్ వేసి దానికి అరటాకులు వరవాలి. అరటాకులు వరవాలి కలిసినాక వడ్లు ఒకరోజు ముందే నానబోయాలి. నానబోసి ఆయన మంట కట్టి వడ్లు పోసి యాకులు వేసి వడ్లు పోసి మళ్ళీ మీకెళ్ళి గడ్డి వేయాలి. మళ్ళీ మీకెళ్ళి గడ్డి వేసినాక పొద్దు మాపు నీళ్ళు పోయాలి. 4 రోజులకు మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా ఇప్పాలి. 4 రోజులేనా? 4 ఇప్పుడు ఒక చలికాలం ఇట్లా పోసుకుంటారు. చలికాలం ఇట్లా పోతే చలికి మంచిగా వస్తుంది అన్నట్టు వేడికి. ఇవి పోసినాక 3 రోజులకు 4 రోజులకు వస్తుంది. వచ్చినాక ఇట్లా ఇప్పుకుంటా మళ్ళీ ఆయన మొలక చల్లాలి. ఇంత కష్టం. 4 రోజులు పొద్దు మబ్బు పోయాలి. పొద్దు మబ్బు పోయాలి. మళ్ళీ వర్షాలు బిషాలు పడ్డ ఇబ్బంది ఉంటుంది. ఇక చూడరు ఫ్రెండ్స్, ఇక గిట్టుంటాయి. ఇట్లా గుండ్రంగా తీసుకొని చేసుకుంటారు అన్నట్టు. నీట్గా చలి పెట్టకుంటుంటుంది. మంచిగా వస్తుంది. పొద్దుగా 6 గంటలకు వచ్చి ఇట్లుంటాయి రైతుల కష్టాలు. ఇంకా మా ఈ మక్కలు పెట్టడానికి పోతాడు పాపం మామకు పొద్దుగా లేస్తే కష్టమే. ఇక మామను ఎవరైనా మన ఎమ్మెల్యేనో ఎంపీటీసో చూసి జర ఆదుకోర్రి. ఏమంటామ్మా? ఏమన్నా ఎమ్మెల్యేనో సీఎంఓ చూసి మా మామకి ఏమన్నా దానం చేసి ఉంటే దానం చేసి 1 ఎకరం ఇచ్చి ఇంకొక ఎకరం చేసుకుంటాడు. మా మామకు సరిపోతలే, 2 ఎకరాలే ఉంది. మా మామకి 2 బిడ్డలు. మా మామ కష్టాలు బాగున్నాయి. తాతకు మళ్ళా ఇవి ఇచ్చేస్తా మొలికిచ్చే తాగురు దోస్తులు. కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు. ఒక బెడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో అక్కంజలు ఇక్కడ దాకా చల్లుకుంటూ వచ్చింది తాత. అడిగెళ్ళి ఇక్కడ దాకా ఒక బెడ్ అయింది. ఇంకో మళ్ళీ ఇచ్చిన, మళ్ళీ ఇది ఒక బెడ్. మళ్ళీ ఇట్లనే కదా తాతగా ఇట్లా అక్కడ దాకా ఎన్ని బెడ్లు వస్తాయి అక్కడ దాకా అక్కడ దాకా ఎన్ని బెడ్లు వచ్చాయి ఇట్లా బెడ్ల రూపంగా పోసుకునేందుకు అంత సపరేట్గా ఒకటి దాకా ముద్దకు వస్తాయి కదా, అట్లా మంచిగా రాదు. అయితే మనకు ఇప్పుడు మనం తన్నీరు తీస్తామా? తన్నీరు అంటే వాళ్ళకు తెలియదు, కొంచెం మంచిగా చెప్పు తెలుగులో. తన్నీరు మనం ఇది మన ఇగో బయటకు తీస్తాం కదా తన్నీరు. ఇలా తీసినాం అనుకో, ఇవాళ రేపు ఆరినాక నీళ్లు లేకుండా డ్రై అయినాకనే మంచిగా మళ్ళీ పెట్టుకోవాలి. ఏడ నీళ్లు ఉంచద్దు తీసినప్పుడు. అందుకే ఇది దున్నినప్పుడు మంచిగా సాగు చేసుకుంటారు. నున్న నేర్పుడు కదా, ఆ నేర్పి మనం నున్న చేసి మనం చల్లుకున్నాం అనుకో, ఈ 1-2 రోజులు మంచిగా డ్రై అయింది అనుకో, ఇక పర్య పెట్టనియద్దు. తీసినా కానీ బురదనే బాగా చుక్క నీళ్ళు లేకుండా చేయాలి. అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ తాత తల్లుతుండు. పోనమ్మా నేను ఉండాలనా? పోదా మరి ఇక రైట్. లచ్చవ దగ్గరికి పోతున్నా. దాంతో వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అని అనిపిస్తుంది. చూడు ఎట్లా అంటుందో. అక్కడ మన ఈ మక్కలు ఎత్తురు, ఇక్కడ మామూలు అది అయిపోయింది. మన మక్కల కాడికి పోదాం, గాడిప వస్తుంది. చూడు లచ్చవ దగ్గరికి వచ్చిన. లచ్చవ పాపం వీడియోలలో కనబడక ఎన్ని రోజులే వీడియోలు తీయక, వీడియోలు ఇస్తానా. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పాపం పొద్దుగా లేచి వచ్చింది దోస్తులు. ఇగో మక్కకి ఇల్లు వేసింది. ఇక ఇల్లు వేసిర్రు. ఇగో చెప్పేది వచ్చావు ఏమన్నా ఇన్ని రోజులే ఎందుకు తీయలే, ఇన్ని రోజులు యూట్యూబ్ ఎందుకు తీయలే, వీడియోలు ఎందుకు తీయాలి అందరు అడుగుతుర్రు నిన్ను. చెప్పు. నేనెందుకు తీయలే? చూసిరా దోస్తులు, మొన్నటిదాకా పానం మంచిగా లేకుండే, అందుకే వీడియోలు తీయలే. ఇక ఇలా స్టార్ట్ ఇక వీడియోలు మా బాయ్ కాడ మక్కలు ఎత్తురు చూపిస్తా. పరివార కాడ మొలక తల్లిన మైమో అని మళ్ళీ అక్కడ నాగలు కట్టిండు.
ఇగో పాపం లచ్చవ కష్టం గిట్టుంటుంది. పొద్దుగా లేచి వచ్చి ఇగో ఇలా మక్కలు ఇట్టిర్రు. ఇగో ఈ మక్క కర్రలు ఏడా అయిపోయింది వాళ్ళుతాయి పలే పోవచ్చు ఇల్లు ఇట్లా. ఏమిది మళ్ళీ చూస్తావు. ఇక చూడురి చూడురి ఎందుకే ఏమన్నారు ఏమన్నారు ఏం చెప్తావు నీకు దోస్తులు వచ్చి ఈ వీడియో కాల్ కాదు వీడియో యూట్యూబ్. చూడు దోస్తులు మహిమ నాగలు దుంతుండు. చూడు దోస్తులు పాపం ఆడ మొలికిప్పిండు మళ్ళీ ఇడికి వచ్చి నాగలు పట్టిండు బోయ తోడుతుడు. దేనికే ఇది మక్కలు పెట్టడానికి ఇట్టుంటాయి మహిమ. ఇప్పుడు మళ్ళీ ఆ సాలకి రచ్చు ఇట్లా దాని లెక్కలు కొండ్ర పట్టుడేనా నంబరే గుందిపోయింది. ఇప్పుడు మక్కలు ఎత్తాం దోస్తులు. ఇక మహిమ దున్నుడు అయిపోయినంటేనే ఇక కొంచెం ఉన్నది. ఇక దున్నుడు అయిపోయినంటేనే మక్కలు ఎత్తాం. మా డాడీ మక్కకి ఇల్లు కడుతుండు. ఇది మొన్న వేసినాం. ఇక్కడ ఇప్పినాం పోతుంది వెళ్తున్నాయి నీళ్ళు. ఇక అందరూ పారలతో నీళ్ళు కడతారు. మా డాడీ శవాలతో కడతారు నీళ్ళు వేరేటి కొంచెం. మా డాడీ సాధన అయితే లేదు ఫ్రెండ్స్. మా మమ్మీకి పని చెప్తుండు. నాకు ఇంకా సాధన అయిద్దా మేము ఇవి ఇంతమంది కుటుంబం అయినరు. నాకు కళ్ళు కానవడతలేవు కాళ్ళు నడవస్తలేవు. ఇంకా మక్కలు పెట్టాలి నేను. ఎవరు చూపెట్టా యూట్యూబ్లో పెడతా అంతే. యూట్యూబ్ అప్పుడు అంటాను వాడు సాగి అక్కడ వస్తాడు చేపలు పాడదాం చేపలు మంచివాడు. 5 దోస్తులు మందు సలని కొత్తున మా వాళ్ళ మందు మందు అంటారు మక్కలు పెడుతుర్రు. మా డాడీ వాళ్ళు ఇల్లే వేసిండు. ఇగో పలిషన్ నిన్న కట్టిర్రు. ఇల్లు పలిషన్ మంచిగా ఉంది. ఉల్లి మళ్ళు ఉన్నాయి. ఇంకో బావి కాడ వేదర్ గిట్టు ఉంటుంది దోస్తులు. ఎంత నీట్గా మంచిగా అనిపిస్తుంది బావి కాడ కడితే. కానీ ఈ ఫోన్ ఇవ్వబట్టి ఊక గేమ్ అనిపిస్తుంది. ఈ గేమ్ బంద్ చేయాలి. ఇంకో మా డాడీ కాలువ ఎత్తుండు. చెప్పినా అప్పుడు అందరూ పారలతో చేస్తే మా డాడీ చెంచాతో చేస్తారు. మంజాలద్దా దోస్తు అయిపోయింది మక్కలు పెట్టుడు. ఓకే బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ అయిపోయింది మక్కలు పెట్టుడు.